కఠ్మాండు భూకంపం నుంచి త్రుటిలో తప్పించుకున్న హైదరాబాదీలు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పాట్నా ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. నేపాల్లో భూకంపం వచ్చిన క్షణాల్లో ఎలా గడిపారు, వాళ్ళు ఆ గండం నుంచి ఎలా తప్పించుకున్నారు, దీనిపై మరిన్ని వివరాలను ఒక కరెస్పాండెంట్ తిరుమల రెడ్డి అందిస్తారు. మనం సికింద్రాబాద్ పార్సిగుట్టకు సంబంధించిన గంగపుత్ర కాలనీకి సంబంధించిన వారాసి కూడా గంగపుత్ర కాలనీకి సంబంధించిన 59 మంది ప్రయాణికులు కొద్దిసేపటి క్రితం పాట్నా ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అసలు భూకంపం జరిగిన సమయంలో వాళ్ళు అదే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత భూకంపం జరిగినట్టుగా కూడా మనకి ఇంతకు ముందే సమాచారం. అయితే ఇప్పుడు దిగినటువంటి ప్రయాణికులలో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో భూకంపం వచ్చిందని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏం పేరండి? రాజేశ్వరం. చెప్పండి, ఏం జరిగింది? నేను పోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లాడ్జీ లోపల లగేజ్ పెడుతున్నాం. ప్రత్యేక రైల్లో ఇక్కడ చేరుకున్నటువంటి ప్రయాణికులను చూస్తున్నాం. మనం చూస్తున్నాం. వాళ్ళ ఏదైతే భూకంపం సంబంధించిన ప్రాంతంలో వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. చెప్పండి అమ్మ, మీరు యాత్రకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉన్న ప్రాంతంలోనే భూకంపం వచ్చింది కదా, భూకంపం వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? భయమేసి ఇంకేముందండి, భయమే కదా. ఇట్లా మేము పోయి సామాన్ ఇట్లా పెట్టగానే ఇట్లా అదురింది అనమాట. అరే ఏంటి, ఏమైంది, అసలు ఏం తెలియదు. షాక్ వచ్చింది, ఆ బిల్డింగ్కి ఏమైంది అనేసి మేము కంగారు పడతాను. ఒకరిని చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ రండి సామాన్ అంతా మీరు పట్టుకొని వచ్చేసేయండి అనేసి వదిలేసి రమ్మన్న. సామాన్ అంతా వదిలేసి మీరు పైకి వచ్చేసేయండి. కిందికి వచ్చిన తర్వాత మాకు తెలిసిపోయింది భూకంపం వచ్చిందని. మస్తు ప్రజలంతా నష్టపోయినాను, కానీ శివయ్య మాత్రం మమ్మల్ని కాపాడుకొని తీసుకొచ్చిండు తండ్రి. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పలేము. మేము చాలా మేలు చేసిన అనుకోవాలి శివయ్య. ఇది ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చిందమ్మా? మిమ్మల్ని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి ఎవరు తీసుకొని వచ్చారు? మేము అందరం కలిసి టూర్కి వెళ్ళినాం కదండి, టూర్ బస్కే వచ్చేసేసినాం. మళ్ళీ అందరం కలిసి మళ్ళీ భయపడి ఆ టూర్ బస్కి వచ్చేసేసినాం. మేమందరం కొండలు ఎట్లా అన్ని కొండల మధ్యలో కొండలన్నీ పడిపోతూ ఉన్నాయి. అసలు రోడ్ అంతా ఇదైపోయింది. ఎట్లా తిరిగి వస్తామన్న నమ్మకం లేకుండా మాకైతే, కానీ భగవంతుని వల్ల నమ్మకంగా బయటకు వచ్చేసినాం నాన్న. అదే చూస్తున్నాం మనం. అక్కడ ప్రత్యక్షంగా భూకంపం సంబంధించిన ప్రాంతంలో వాళ్ళ అనుభవాలను వాళ్ళు ఏ రకంగా చేసుకుంటున్నారో చూస్తున్నాం. అదేవిధంగా మరికొంతమంది ప్రయాణికులు కూడా అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ నుంచి ఎంతమందితో బయలుదేరారు, ఎంతమందితో ఇక్కడ నుంచి ఏ తారీఖు రోజు బయలుదేరి ఏం జరిగింది అనుకుంటున్నాం? మేము 21వ తారీఖు బయలుదేరాము. మొత్తం 60 మంది బయలుదేరాము. పోయేటప్పుడు బాగానే పోయాము. అక్కడ నుంచి అయోధ్య అవన్నీ చూసుకున్నాము. 27th రోజే మేము అక్కడ ఉన్నాము, నేపాల్లో ఉన్నాము. 29 అవర్స్ పైకి ఎక్కడము రావడము, గుట్టల్లోకి వెళ్ళి చాలా మేము వెళ్ళడము 10 నిమిషాలలో జరిగిపోయిందండి. ఇది మేము ఆ దేవుడి దయ వల్ల మేము బతికి బయటపడ్డామని అనుకుంటున్నాం. మరో జన్మ ఎత్తాం మేము. మీకు ఆ భూకంపం వచ్చిన సమయంలో మీకు ఏమనిపించిందా? అంటే మీరు మొదట యాత్రకు పోయారు కదా, యాత్రకు పోయినప్పుడు అంటే అది ఒక శబ్దంతో పాటుకు వచ్చిందా, లేకపోతే ఎవరైనా చెప్తే తెలిసిందా మీకు? చెప్తే భయంతో మేము పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత మేము బిల్డింగ్ 4 అంతస్తుల నుండి కిందికి దిగాము. దిగిన తర్వాతనే కిందికి వచ్చిన తర్వాత భూకంపం అని చెప్పినాకనే మాకు తెలిసింది. అప్పటి వరకు మాకు ఇంకా తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియలేదు. అసలు భయంగా దిగాము అందరం. ఇప్పుడు మీరున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో బిల్డింగ్లు ఏమైనా కూలిపోవడం అట్లాంటివి ఏమైనా? మా దగ్గర జరగలేదు. కొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం బిల్డింగ్స్ అన్ని ధ్వంసమయ్యాయి. మేము సండే 2:30కి కిందికి దిగాము, మధ్యలో ఆగాము. అప్పటికి మేమున్న బిల్డింగ్స్ మొత్తం కూలిపోయాయి, అప్పటికే కూలిపోయాయి మొత్తం. భూకంపం జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి 59 మంది, అంటే దాదాపుగా ఇక్కడ నుంచి కూడా 60 మంది ప్రయాణికులు కూడా దేవ దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. అయితే భూకంపం సంబంధించిన ప్రాంతంలో వాళ్ళ అనుభవాలను కూడా మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే వీళ్ళు పాట్నా ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవరైతే కాట్మాండ్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారందరూ కూడా క్షేమంగా రావాలని సాక్షి టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సత్యతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.